నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిజామాబాద్లో రైతుల ధర్నాతో దిగొచ్చిన అధికారులు. 3 రోజుల తర్వాత పునః ప్రారంభమైన పసుపు కొనుగోళ్లు. సుందరీకరణకు కాదు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం. మూసీ ప్రాజెక్టు బాధితులకు అండగా ఉంటామని బీజేపీ భరోసా. ఇజ్రాయెల్లో కృత్రిమ మేధ ఎగ్జిబిషన్ సందర్శించిన మోదీ. భారత్లో పెట్టుబడులు పెట్టాలని కంపెనీలకు ఆహ్వానం. చొరబాటుదారులు దేశానికి ముప్పుగా మారారన్న అమిత్ షా. బెంగాల్లో గెలిపిస్తే వారిని భారత్ నుంచి తరిమేస్తామని వెల్లడి. బంగారం రవాణా కేసులో నటి రన్యారావుపై ఈడీ ఛార్జ్షీట్. కొన్నేళ్లుగా సిండికేట్ కు ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తింపు.